ఎవరైతే సహాయపడతారో వాళ్ళందరినీ పట్టుకుంటారు. హత్య చేసిన వ్యక్తిని ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ చార్జ్ షీట్ లో A1 చూసే ఉంటారు, టీవీలో వార్తల్లో కానీ ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు A1 ఒక పేరు పెడతారు. వాడికి సహకరించిన వ్యక్తికి దగ్గరగా కత్తిరించిన వాడిని A2, ఆ కత్తి కొనుక్కొచ్చిన వాడిని A3. ఒకవేళ ఆ కత్తి వాళ్ళు పడవటానికి వెళ్ళినప్పుడు ఎవరైతే వ్యాన్లో తీసుకెళ్లారో వాడిని కూడా పట్టుకుంటారు, వాడికి A4. ఇంక ఎలాగా ఆ క్రైమ్ లో ఎవరైతే పాత్ర వహించారో వాళ్ళందరినీ కూడా కలిపేమంటారంటే పాలు భాగస్తులు. అయితే మెయిన్ ముద్దాయి ఒకడు ఉంటాడు, వాడు A1. ఇప్పుడు ఆ వ్యక్తికి వేసే శిక్ష వేరు, అతని కింద ఎవరైతే సహాయపడ్డారో ఆ A2 దగ్గర నుంచి మొత్తాన్ని కూడా ఆ హత్య చేసిన వ్యక్తితోటి పాలు భాగస్తులు. అది బైబిల్ భాషలో వ్రాయబడి ఉంది. అక్కడ నేను లోకంలో జరిగి మీకు అర్థం కావాలి చెప్పాను, కానీ అది బైబిల్ గ్రంథంలో కూడా ఒక చోట మీకు ఒక క్రైమ్ జరిగింది. ఎక్కడ? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదవండి. చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి, చాలు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. దేవుడు యెహోషువ మోషే తర్వాత నాయకత్వం యెహోషువకు అప్పగించబడింది. యెహోషువ నాయకత్వంలో కానాను దేశానికి ప్రజలందరూ బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు యాక్చువల్గా వాళ్ళు అంతకు ముందే ఎరికో, ఆ పెద్ద పట్టణం అది, ఎరికో కోట గోడలన్నీ కూడా కూల్చగలిగారు. అయితే తర్వాత చిన్న పట్టణం హాయి, అంటే ఎరికోలో ఒక ఒత్తు కూడా ఉండదండి. ఎరికో ఏమన్నా కొన్ని లక్షల మంది ప్రజలు, అంతంత పెద్ద ఎత్తు గోడలన్నీ కూడా పగలగొట్టి ఆ యెహోషువ యొక్క సైన్యం ఎదుట ఎరికో వాళ్ళు కూడా భయపడిపోయి పారిపోయారు. ఆ తర్వాత రోజు వాళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్తే అది చాలా చిన్నది. ఆ చిన్న పట్టణం అసలు ఏం చేశారంటే యెహోషువ వాళ్ళ యొక్క నాయకుల్ని మొత్తాన్ని కూడా చాలా మందిని చంపి వాళ్ళు పారిపోయేటట్లుగా చేశారు. యెహోషువ భయపడ్డాడు. ఇదేంది, ముందుగానే కదా ఎరికో దగ్గరికి వెళ్ళి, అది పెద్ద పట్టణం కదా, దాన్ని మనం జయించాం కదా, దాని కోట గోడలన్నీ కూడా కూలిపోయినాయి కదా, మరి హాయి దగ్గరికి వచ్చేసరికి అది చాలా చిన్నది కదా, అక్కడ గోడలు కూడా లేవు, అక్కడ ఎటువంటి ప్రజలు కూడా బలమైన వాళ్ళు కాదు, మరి వాళ్ళేంది మా మీదకి వచ్చి మమ్మల్ని జయించారని చెప్పి యెహోషువ చాలా భయపడిపోయి కలవరపడిపోయి చాలా దిగులుతో కూర్చుండి అసలు ఏమి జరిగిందయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు యెహోషువకి చెప్పాడు, యెహోషువ ఇక్కడ ఎరికో కూలిందా హాయి కూలిందా అని కాదు, నేను మీ మధ్యలో ఉండటం బట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీరు హాయి మీదకి వెళ్ళినప్పుడు నేను మీతో లేను. ఎందుకు లేవయ్యా, ఏమి జరిగింది? ఇదిగో శాపగ్రస్తమైన దానిలో ముట్టకూడదని నేను చెప్పిన ఆజ్ఞను ఒక వ్యక్తి మీరాడు. ఎవరయ్యా? నేను చెప్పనప్పుడే ఇదిగో ఫలానా గోత్రాన్ని పిలు, ఫలానా వంశస్థులను పిలు, రేపు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలు. ఆ పిలిచినప్పుడు నేనే వాళ్ళందరి ఎదుట ఆ యొక్క A1ని బయట పెడతా. ఇది మనకు అర్థమయ్యే భాష. రైజోలా దేవుడు యెహోషువకి చెప్పలేదండి. మరుసటి రోజు యెహోషువ అందరినీ కూడా దేవుని ప్రజలందరినీ సమకూర్చాడు. ఇప్పుడు చదవండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను దగ్గరకు రప్పించినప్పుడు మొదట ఎవరు పట్టబడ్డారు? దేవుడు ఇక్కడ డైరెక్ట్ గా ఆకాన్ని పట్టుకోలా, ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచాడు. దేవుడు ఇప్పుడు ఒక్కొక్కరిని ముద్దాలను బయట పెడుతున్నాడు. మొదటగా ఎవరు పట్టబడ్డారంటే, ఎవరు పట్టబడ్డారండి? చదవండి. యూదా గోత్రము పట్టబడేను. రెండవదిగా ఎవరు పట్టబడ్డారండి? జరహీయుల వంశము పట్టబడిన, అంటే జరహు పట్టబడ్డాడు. జరహీయుల వంశమును పురుషుల వరసను దగ్గరకు రప్పించినప్పుడు శబ్ది పట్టబడేను. అతని ఇంటి పురుషుల వరసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జరహు ముని మనవడును శబ్ది మనవడును
కర్మి కుమారుడైన ఆకాను పట్టబడేను. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఏవన్నీ ఎవరు అర్థమైందా? యూదా వంశస్థులు కాదండి, మీరు దాంట్లో ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఏవన్ ఎవరు ఇక్కడ? మరి ఏవనని దేవుడు పక్కన పెట్టి వాళ్ళ వంశస్థులందరూ ఎందుకు దేవుడు పట్టుకున్నాడో తెలుసా? పాత నిబంధన ప్రకారము తల్లిదండ్రులు ఎవరైనా పాపము చేస్తే అది ఆటోమేటిక్ గా వారి కుటుంబంలోని వ్యక్తుల మీదకి సంక్రమించింది. ఆటోమేటిక్ గా పాలి భాగస్తులుగా మార్చబడతారు. ఇక్కడ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఆకాను తప్పు చేస్తే ఆకాన్ని పక్కన పెట్టేసి వారి తండ్రి అయిన కర్మి, వాళ్ళ తండ్రి అయిన జబ్ది ఏ వంశమో యోధా గోత్రం మొత్తము కూడా ఇప్పుడు ఒకళ్ళ క్రైమ్ పోలీసులు ఒక చార్జ్ షీట్ రాస్తే ఆకాను పేరు ఒకటి కాదండి. ఆకాను ఏమన్నా A1 A2 ఏమన్నా పలానా కర్మి జబ్ది జరహు, చివరగా యోధా గోత్రం మొత్తాన్ని కూడా దేవుడు పట్టుబట్టి తీసుకొని యెహోషువకి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆకాను నశించితేనే గాని నేను మీకు తోడుగా ఉండను. వెంటనే యెహోషువ దేవుడి మాట విని బాధైన కష్టమైన ఆకాను అతని కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేసి తర్వాత వాళ్ళు ముందుకి సాగి బయలుదేరి వెళ్ళారు. చప్పలు కొట్టు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథం నుంచి వచ్చిందేనండి. అది ఎక్కడ కూడా లోకంలో ఏ చట్టమైనా బైబిల్ గ్రంథం తప్ప ఏది కూడా ఆధారం అనేది లేదండి. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ యొక్క పద్ధతి వాడాడంటే, అందుకని ఇక్కడ హెబ్రీ పత్రికలు అంటున్నాడు, మనము క్రీస్తుతో కూడా పాలివారం అవుతాం. అది మంచి అయినా చెడు అయినా. బైబిల్ గ్రంథం ప్రకారము లోకంలో ఒక క్రైమ్ జరిగినప్పుడు అది ఎవరైతే వ్యక్తి క్రైమ్ చేసిన వ్యక్తితో పాటు ఎవరైతే సహకరిస్తారో అది ఎలాగ అందరి మీదకి వెళుతుందో ఆ యొక్క క్రైమ్ నేరము బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి మంచి చేసినా చెడు చేసినా అది అందరికీ కూడా సహకరించిన వాళ్ళకి వెళ్ళిపోతుందండి. రెండవ ఎగ్జాంపుల్ బిలాము జీవితంలో కూడా. బిలాము దగ్గర మనం చూస్తాం సంఖ్యాకాండంలో బిలాముని ఇశ్రాయేలు ప్రజలు శపించడానికి బాలాకు రాజు బిలాముకి లంచం ఇస్తాడు. బిలాముకి లంచం ఇస్తే ఆ లంచానికి అమ్ముడుపోయి దేవుని ప్రజలు శపించడానికి బిలాము బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క శాపాలన్నీ కూడా ఆశీర్వాదకరములుగా మార్చేసాడండి. బిలాము శపించలేకపోయాడు. బిలాముకి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? మౌనముగా ఉండాలి. బిలాము ఏం చేశాడు తెలుసా? బాలాకుని పిలిపించయ్యా, నేను దేవుని ప్రజలు ఏమి చేయలేదు, నాకు అంత అధికారం దేవుడు ఇవ్వలేదు, గాడిద వాళ్ళని బుద్ధి తెప్పించాడు, నాకు బుద్ధి వచ్చిందయ్యా, కానీ ఒక పని చేయి, దేవుని ప్రజల్ని నేను శపించలేను కానీ దేవుని ప్రజలు తప్పు మార్గంలో నడిపించు. దేవుని ప్రజల్ని తప్పు మార్గంలో నడవటానికి నేను నీకు ఒక ఐడియా చెబుతా. అదేందో తెలుసా? ఒక తిరణాలు చేయి. ఆ తిరణాల్లో మంచి లేడీస్ తీసుకొని రా. అట్టకొచ్చాడు బాలాకు రాజు, పెద్ద తిరణాలు చేశాడు. ఆ తిరణాలు అందరికి మందు పోపించాడు. మంచి మంచి స్త్రీలను తెచ్చి ఆ తిరణాలు ఎగరమని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ తిరణాలకి పిలిచాడు. ఆ సంబరానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తిరణాలకు వచ్చి గమ్ముకి వెళ్ళకుండా ఆ బొమ్మలు కొనుక్కోకుండా ఏం చేశారంట? ఈ బొమ్మలు ఇంటికి తీసుకుని వెళ్ళారంట. ఏ బొమ్మలు? బాగానే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. తిరణాలకు వెళ్ళిన వాళ్ళు, సంబరానికి వెళ్ళిన వాళ్ళు ఆ బొమ్మలు కాకుండా ఎవరైతే ఎగిరా ఈ బొమ్మలు తీసుకుని వెళ్ళి ఆ బొమ్మలతో పాపం చేయడం ప్రారంభిస్తే ఆటోమేటిక్ గా దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేసిందండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయటానికి ఎవరు బాలాకు కాదు. బాలాకి ఆ యొక్క టెక్నిక్ ఎవరు నేర్పించింది? బాలాకి ఆ యొక్క టెక్నిక్ ఏమంటారంటే ఆ యొక్క బోధ, బిలాము బోధ అనుసరించి ప్రణగతంలో కూడా ఉందన్నమాట. ఇశ్రాయేలుకు ప్రియొట్టముని బాలాకుకి నేర్పించిన బిలాము బోధ. అంటే ఇక్కడ బిలాము తప్పు చేయలేదండి. బిలాము తప్పు చేయలేదమ్మా. కొన్నిసార్లు మనం కూడా నేనేం తప్పు చేయలేదుగా పాస్టర్ గారండి. హల్లెలూయా. ఇక్కడ అసలు యాక్చువల్గా బిలాము తప్పేం చేయలేదు. బిలాము చాలా మంచోడు. బిలాము దేవునికి సంబంధించిన వ్యక్తి.
మాట చదివితే మనకు అర్థమైంది. సంఖ్యాకాండం 3:18 చదవండి. సంఖ్యాకాండం 3:18 చదవండి. అనునవి సంఖ్యాకాండం 8:31-8 చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను చివరగా బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఇంకా ఒక స్పష్టంగా అర్థం కావాలంటే యెహోషువ గ్రంథం 13:22 ఉంటుంది. యెహోషువ గ్రంథం 13:22 చదవండి. ఇశ్రాయేలీలు బెయోరు కుమారుడును సోదెగాండ్రునైన తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపారు. యాక్చువల్గా ఇక్కడ బిలాము తప్పేం చేయలేదండి, కానీ బిలాము తప్పులో పాలివాడయ్యాడు. తప్పు చేయడంలో ఇశ్రాయేల్ ప్రజల్లో ఉరి ఉండటానికి యాక్చువల్గా బాలాకు వ్యక్తి అయినా, బాలాకు ఇక్కడ మెయిన్ పాత్ర పోషించిన, ఇక్కడ యాక్చువల్గా బాలాకుకి ఆ తప్పు చేయమని ప్రేరేపించిన వ్యక్తి బిలాము. బిలాము అనుకున్నాడు, నేను తప్పు చేసి ఒకవేళ ఆ మాట చెప్పినా అది నా మీదకి రాదులే అనుకున్నాడు అండి. కానీ దేవుని యొక్క వాక్యము ప్రకారము, బైబిల్ గ్రంథం ప్రకారము మనము మంచి చేసినా, మనము చెడు చేసినా, మనము ఏ తప్పు చేయకపోయినా, ఎదుటి వాళ్ళకి తప్పు చేయమని సలహాలు ఇచ్చినా ఆ యొక్క తప్పులో మనం భాగస్వాములం అవుతాం. ఆ తప్పు మన మీదకి, మన కుటుంబం మీదకి అది ఆపాదించబడుతుంది. అది ఒకవేళ మంచి చేసినా వస్తుందా రాదా? తప్పు ఎలాగైతే మన మీదకి వస్తుందో, నువ్వు మంచి చేసినా ఆ మంచిలో నీ ఒక్క పాత్ర ఉన్నా అదే దీవెన నీ మీదకి వస్తుందండి. చెప్పలుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీరు క్రీస్తుతో పాలువారవ్వాలి. మీరు చెడ్డవాడితో మీరు పాలువారు అవ్వకూడదు. మీరు చెడ్డ విషయాలకి మీరు పాలువారు అవ్వకూడదు. మీరు దేవునికి విరోధమైన కార్యాలకి మీరు పాలుభాగస్తులు అవ్వకూడదు. కానీ మీరు ఏ విషయాలు పాలువారు అవ్వాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:7 చదవండి. నా బంధకముల యందును సువార్త పక్షమున దానిని స్థిరపరచుట యందును మీరందరూ నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. అందుచేత మిమ్మల్ని అందరినీ గురించి చాలండి. పౌలుకి ఎవరైతే సువార్త ప్రకటించడంలో సహాయపడ్డారో, పౌలుకి ఎవరైతే సపోర్ట్ గా ఉన్నారో, ఇది మంచి విషయాలు అందండి. పౌలు అంటున్నాడు, మీరు నా బంధకములలో, నేను సువార్త ప్రకటించుటలో మీరు చేసిన దాన్ని నాతో మీరు పాలువారయ్యారు. మీరు నాతో మీరు భాగస్వాములు అయ్యారు. సువార్త ప్రకటించడం మామూలు విషయం కాదండి. సువార్తను గురించి పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక, సిగ్గుపడును వాడను కాదు. సువార్త అనేది నశించుచున్న వారికి అది వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అండి. ఇప్పుడు పౌలు గారు ఎంత ప్రయాసపడ్డారో తెలుసా? ఆయన సువార్త ప్రకటించడంలో ఆయన ఎంతగానో ఆయన శ్రమపరచబడ్డాడు, కష్టపరచబడ్డాడు. అయితే ఎవరైతే ఆ యొక్క కొరింథీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి ఆయన ఇస్తున్న ఒక దీవెన తెలుసా? మీరందరూ కూడా, ఓ ఫిలిప్పీ సంఘమా, మీరు నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త ప్రకటించే విషయంలో మీరు ఎంతగానో సహాయపడ్డారు కనుక మీరందరూ సువార్త విషయంలో మీరు నాతో పాలువారయ్యారు. అంటే ఇప్పుడు అర్థమైందో తెలుసా? పౌలు గారు సువార్త ప్రకటించడం ద్వారా పౌలు గారికి ఏ మేలైతే జరిగిందో ఆ మేలు కూడా ఆ సంఘానికి వచ్చిందండి. పౌలు సువార్త ప్రకటించినప్పుడు ఏ సంఘం అయితే సహాయపడిందో
పౌలు గారికి వచ్చిన దీవెనలన్నీ కూడా ఆ యొక్క వ్యక్తులు కూడా వచ్చినాయి. అదే అంటున్నాడు, మీరు సువార్త ప్రకటించిన విషయంలో నాతో మీరు పాలివారై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నేను బిలాముని ఆకానుని ఎందుకు చూపించానంటే, పాత నిబంధన గ్రంథంలో ఏదైనా దేవునికి విరోధమైన కార్యము జరిగినప్పుడు యాక్చువల్ గా తల్లిదండ్రుల, అందుకనే ఇర్మియా గ్రంథంలో ఉండింది, మా తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తిన్నారు, మా మా పండ్లు పులిసిని అనే మాట ఉండిందండి. తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తిన్నారంట. ద్రాక్షకాయలు తిన్న పల్లె కదా పులవాల్సింది. ఎవరు పళ్ళు పులిసిని అంట? కుమారులు బాధపడి దేవునికి అయ్యా మా తల్లిదండ్రులు కదా ద్రాక్షకాయలు తింది, మా పళ్ళు ఎందుకు పులిసిని? ద్రాక్ష పళ్ళు తింటే ఒక పళ్ళు పులిసి తెలుసా? పుల్లటి ద్రాక్షకాయలు తింటే ఎవరు పళ్ళు పులవాలి? ఎవరు తింటే వాళ్ళే పులవాలి. కానీ ఇర్మియా గ్రంథంలో వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా మా తల్లిదండ్రులు వాళ్ళు ద్రాక్షకాయలు తిన్నారు, మా పళ్ళు ఇప్పుడు పులుస్తా ఉన్నాయ్యా. దానికి అర్థం ఏం తెలుసా? తల్లిదండ్రులు తప్పులు చేసి గతించిపోయారు, కానీ వాళ్ళు చేసినంత కూడా మా మీదకి చేసింది. పాత నిబంధన ఇలాగ కనపడతా ఉందండి. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత అంటే చెడు అని కాదు, కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీరు నేను సువార్త ప్రకటించే విషయంలో ఈ మంచి విషయంలో సహాయపడ్డారు కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీరు పాలివారై ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావంటే, సువార్త ప్రకటించే ఉన్న ఆశీర్వాదాలు మీరు తెలుసుకోవాలి కదా. మీరు రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొందారు, దేవుని మందిరానికి వస్తున్నారు. మీరు దేవునికి సువార్త ప్రకటించే విషయంలో పాలి భాగస్తులు అయ్యారా? ఇంతవరకు ఒక్కరికైనా యేసు గురించి సాక్ష్యం చెప్పామా? దేంట్లో మొదటిగా మనం పాలి భాగస్తులు అవ్వాలి? చెడ్డ విషయాలకు కాదండి. దేవునికి విరోధమైన విషయాలు పాలి భాగస్తులు ఏమైందంటే అది క్రైమ్గా మార్చబడింది. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం మీరు మంచి విషయాలు పాలి భాగస్తులు అవ్వాలి. ఆ మంచి విషయాలు ఏంటంటే, మొదటిగా మీరు సువార్త ప్రకటించే విషయాల్లో, సువార్త ప్రకటించే వారికి వీళ్ళు ₹1 ఇచ్చిన, సహాయపడిన, అది ఏదైనా సరే అది దేవుని రాజ్యంలో మీ పేరు వ్రాయబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్న ప్రశ్న, మీరు ఒక్కరికైనా యేసయ్య గురించి ఎప్పుడైనా సువార్త చెప్పారా? అన్ని చెబుతాం కదా మనం, అన్నిటి గురించి మాట్లాడతాం కదా. మీ బంధువులకి, మీ రక్త సంబంధికులకి, యేసయ్యని ఎరగని వ్యక్తులకి, ఎంతో మంది పాపంలో శాపంలో నశించిపోతా ఉన్నారు కదా. మీ ఉద్యోగాల దగ్గర అయినా, మీ వ్యాపారాల దగ్గర అయినా, మీ చదువుల దగ్గర అయినా, మీ ఫ్రెండ్స్ కి ఎంతో మంది అన్యులతోనే మీరు సహవాసం చేస్తున్నారు కదా. ఏ రోజైనా ఒక్క వ్యక్తికైనా యేసయ్య నమ్ముకోమని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? లేకుండా మనం సువార్తలో మనం ఎలాగ పాలిభాగస్తులు అవుతాం? సువార్త పఠించే వారికి ఉండే దీవెనలు చాలా మంది బైబిల్ గ్రంథం ఒక దీవెన. నహూము గ్రంథము 1:15 చదవండి. నహూము గ్రంథం 1:15. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. చాలండి. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎక్కడ కనబడుతున్నాయి? పర్వతాల మీద కనబడతా ఉన్నాయి. పర్వతాల మీద అవి అందరికీ కూడా బహిరంగముగా, నిజముగా ఒక్క వ్యక్తిని నువ్వు సువార్త చెప్పి మార్చేవంటే నీకు పరలోకంలో ఎంత బహుమానమో తెలుసా? ఇప్పుడు ప్రకటించే వారితో పాటు నువ్వు పాలి భాగస్తుడిగా, నువ్వు పాలి భాగస్తురాలుగా ఉన్నా నీకు అదే ప్రతిఫలం. హల్లెలూయా. కాబట్టి మొదటిగా నువ్వు ఎవరిలో పాలి భాగస్తుడిగా, పాలి భాగస్తురాలుగా ఉండాలంటే సువార్త ప్రకటించే వారి పక్షముగా నువ్వు పాలి భాగస్తుడిగా, పాలి భాగస్తురాలుగా ఉండాలి. రెండవదిగా నీకు సాధ్యమైతే ఈ సంవత్సరంలో నువ్వు కొంతమందికైనా నువ్వు యేసయ్య గురించి చెప్పేవారిగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాంట్రాక్టర్ ఉన్నాడండి. కాంట్రాక్టర్ అంటే ఒక ఇంటిని కట్టించే ఆ వ్యక్తిని ఏమంటే కాంట్రాక్టర్ అంటారు కదా. ఇల్లు కట్టాలి, కాంట్రాక్టర్ పిలుస్తారు. ఆ కాంట్రాక్టర్ కింద కొంతమంది మేస్త్రులు ఉంటారు. ఆ ఇంటిని ఎలా కట్టాలో అలాగా ఒక పెద్ద కాంట్రాక్టర్ కింద ఒక బేల్దారు మేస్త్రి ఒక అతను ఉన్నాడు. ఈ వ్యక్తి ఏంటంటే ఆ కాంట్రాక్టర్ చెప్పిన ఎక్కడికైతే వెళ్ళి అక్కడ అన్ని కూడా ఇల్లు కట్టి, ఆ ఇల్లు అన్ని కూడా సిద్ధపరిచి
అవన్నీ కూడా కాంట్రాక్టర్ గారికి అప్పగించి ఆ డబ్బులన్నీ తీసుకుంటా ఉండేవాడు. అదే ఇంకా ఆ యొక్క కాంట్రాక్టర్ కింద ఉన్న మేస్త్రికి పెద్ద వయసు అయిపోయింది, ఇంకా రిటైర్మెంట్ అయ్యే స్థాయికి వచ్చేసాడండి. ఇంకా నేను రిటైర్డ్ అయిపోదాం అనుకున్నాడు. కాంట్రాక్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నా వయసు పెద్దదైపోయింది, నేను ఇంతవరకు మీకు చాలా సహాయపడ్డా, నేను ఇంకా సెలవు తీసుకుంటానయ్యా అని చెప్పాడు. చివరికి ఆ కాంట్రాక్టర్ అన్నాడు, అయ్యా ఇదిగో ఇంకొక ఇల్లు ఒకటి కట్టు, అది కట్టిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. ఈ వ్యక్తి అసలు అప్పటికి చాలా దిగులుగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆ జాబ్కి రిటైర్ చేద్దామా అని అనుకుంటా, సరే ఏదో ఒక రీతిగా ముక్కుతా మూలుగుతా సనుగుతా, అంటే ఇష్టం లేకుండా, అది ఎలాగో చాలా కష్టముగా దాన్ని సరిగ్గా కంప్లీట్ చేయకుండా ఎలాగైనా సరే అట్ట కట్టేసి తెచ్చి కాంట్రాక్టర్ గారికి చూపించాడు. అయ్యా కట్టేసేది అయిపోయింది. అప్పుడు ఆ కాంట్రాక్టర్ అన్నాడు, ఈ ఇల్లు నీకోసమే. కాంట్రాక్టర్ అన్నాడు, ఇల్లు నీకోసమేనయ్యా, ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఆ ఇల్లు నీకోసమేనయ్యా అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఇతనికి బాధ వేసింది. తెలుసా, అది ముందే చెప్పినట్లయితే నాదని నేను చాలా బాగా కట్టుకునేవాడిని, నేను చాలా బాగా నిర్మించుకునేవాడిని, అది కాదనుకు ఎవరు కొను కడతారని చెప్పి దాన్ని ఎట్టగంటే అట్టాగా క్రమము లేకుండా ఎట్లాగంటే అది కట్టేసాను, అయ్యో అది బాధపడ్డాడు. కాబట్టి ఈరోజు మనము కూడా దేవుడు మీకు ఇచ్చిన సమయంలో అంత అయిపోయిన తర్వాత, రేపు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రతిఫలం ఒకవేళ మనం పొందుకోకపోతే మనకి ఎలాగ బాధపడతామో మనము ప్రియ దేవుని సంగం ఆలోచన చేశారా? కాబట్టి మీకు సమయం ఉండగానే రేపు మనకంటే ఎవరికైనా ఎక్కువ ప్రకటించిన వారికి మన ముందే వాళ్ళందరూ కూడా బహుమానాలు ఇస్తా ఉంటే, పౌలు గారు అతను ధైర్యంగా చెప్పి, నా కొరకు మంచి పోరాటం పోరాడాను, నా పరుగులు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం జీవ కిరీటం ఉంచబడింది. ధైర్యంగా చెప్పాడండి. ఇప్పుడు రేపు అందరం కూడా వెళ్ళినప్పుడు పరలోకానికి అందరికి బహుమానాలు ఇస్తే జనరల్ భాషకి చాలా ఫీల్ ఇచ్చింది కదా, మీరు ఎలాగా అనుకున్నారు మనసులో? ఏమనుకున్నారు? బాధ ఉందా? బాధపడలేదా? చెప్పండి అమ్మా. ఇక్కడే ఎంత బాధపడితే రేపు యేసయ్య అందరి ముందు కూడా అలా పౌలు సువార్త ప్రకటిత రాయ జీవ కిరీటం మనకి ఎలాగుండిద్ది? యేసయ్య మీద కూడా అడుగుతావా, యేసయ్య పౌలుకి ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? పౌలు ఎందుకంత ధైర్యంగా బైబిల్ ఏ భక్తుడు చెప్పలేదు తెలుసా అండి? పౌలు ఎందుకంత ధైర్యంగా చెప్పి అంతగా ప్రయాసపడ్డాడు. పౌలు పడిన ప్రయాస ఎవరూ పడలేదండి. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఇందుకెళ్తా చదవండి, ఎంత ప్రయాసపడ్డాడో సువార్త ప్రకటించడానికి. అది కాదు కష్టాలు చాలా ఉన్నాయి కానీ మీకు చదవక్కర్లేదు. కానీ కాబట్టి మొదటిగా మీరు దేనిలో పాలు భాగస్తులై ఉండాలి? చెప్పండమ్మా. సువార్త ప్రకటించే దానిలో మీరు పాలు భాగస్తులై ఉండాలి. ఒకవేళ మీరు ప్రకటించడం చేత కాకపోతే ప్రకటించే వారికి మీరు సపోర్టుగా ఉండాలి. పౌలు గారికి ఫిలిప్పీ సంఘం ఎంతగానో సపోర్ట్ చేసింది కాబట్టి పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని నా హృదయంలో పెట్టుకున్నాను. హల్లెలూయా. పౌలు గారు ఇప్పుడు ప్రార్థన చేశాడు. పౌలు గారి మీద ఉన్న అదే దీవెన ఇప్పుడు ఎవరైతే సహాయపడ్డారో వాళ్ళ మీద వచ్చిందా? చెడు వచ్చినప్పుడు మంచి కూడా వచ్చింది. మంచి గురించి నాకు గుర్తురావా? ఏలియా గురించి మనందరికీ తెలుసు. దేవుని ఆత్మతో నింపబడి ఆకాశ అగ్ని తిప్పి అలాగే వర్షాన్ని కురిపించి వర్షాన్ని ఆపేసి నేను అద్భుతాలు చేసి బైబిల్ ఏలియా వంటి ఎవరు లేరండి. నీళ్ళని ఆకాశం అగ్ని దిగి వచ్చి నీళ్ళని కూడా ఆరిపోయి ఇవన్నీ పక్కన ఎవరో చూస్తున్నాడు. ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడు ఏ భాష కలిగి తెలుసు? దేవుడు ఎవరో తెలియదండి. కానీ దైవజనుడు వెంబడిస్తా ఉన్నాడు. దైవజనుడు పక్కనే ఉన్నాడు. దైవజనుడికి చేతి మీద నీళ్లు పోస్తా ఉన్నాడు. దైవజనుడు అనుసరించాడు. ఒక రోజు యాక్చువల్ గా ఏలియా దగ్గర ఎలీషా కంటే ఇంకా చాలా మంది ఉన్నారండి. ప్రవక్తల యొక్క ఆ పాఠశాల కూడా ఉంది. ఒకరోజు ఏలియాకి దేవుడు మాట్లాడి, ఏలియా నేను పరలోకానికి నేను తీసుకుని వెళ్ళబోతున్నానయ్యా అందరికీ చెప్పాడు. వచ్చి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఎలీషా బాధపడ్డాడు. ఎలీషా దగ్గరికి వచ్చి అందరూ అవుతారే, నీ గురువు వెళ్ళిపోతున్నాడంట. దిగులు పడతా భయపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. అయ్యో నా గురువు గారు వెళ్ళిపోతా ఉన్నాడు, నేను ఏం చేయాలి? ఇది ఒక ఆశ కలిగిందండి. ఏలియా ఒక రోజు పిలిచాడు, ఎలీషా ఏం కావాలయ్యా? నా దగ్గర నమ్మకంగా పరిచయం చేశాను, నీకేం కావాలి? నేను వెళ్ళేటప్పుడు ఏం కావాలి? ఏమడిగాడో తెలుసా?
మంచి కావాలయ్యా అని అడిగాడా? ఎవరు తెలుసా? అయ్యా నీ మీద ఉన్నా, నీ లోపల ఉన్నా. బైబిల్ గ్రంథం అలా అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఎవరైనా నాకు దేవుడి గురించి ప్రేయర్ చేయయ్యా, దేవుని దగ్గర నుంచి కావాలయ్యా అని అన్నాడు అని అడిగారు. కానీ ఎలీషాలాగా ఎవరు అడగలేదండి. ఎలీషా వెళ్ళి ఏలియాలో ఉన్న అభిషేకాన్ని అడిగాడు. చెప్పలు కొట్టు దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏలియా అన్నాడు, చాలా కష్టతరంగా ఉంది. ఏలియా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎలీషా అడుగుతాడని. కానీ చివరికి ఒక చెప్పాడు, కానీ నేను వెళ్ళేటప్పుడు నీకు కనపడింది, ఖచ్చితంగా అది జరిగింది. ఎలీషా ప్రార్థన చేసుకో. వెళ్తా ఉన్నాడు, బయలుదేరి వెళ్తా ఉన్నాడు. మార్గ మధ్యలో మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తా ఉన్నారు. బేతేలుకి వెళ్ళారు, హాయికి వెళ్ళారు, యోర్దాను నది దాటారు. ఈలోపు ఆకాశం నుంచి అగ్ని రథాలు వచ్చేసినాయి. ఏలియా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలీషా పెద్దగా ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రార్థన చేయగానే ఏలియా దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది. చప్పలు కొట్టు దేవునికి నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అక్కడ వ్రాయబడిన మాట శిష్యులందరూ కూడా 2వ అధ్యాయం 9వ వచనం చదువు. 2వ రాజుల గ్రంథము. యెరికో దగ్గర నుంచి ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేశారండి. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్న మిమ్మల్ని సూటిగా ప్రశ్న, ఎలీషాలోనికి వచ్చిన అభిషేకము పరలోకం నుంచి వచ్చిందా, ఇంకెక్కడి నుంచైనా వచ్చిందా? పరలోకం నుంచి రాలేదు, ఏలియాలో నుంచి వచ్చిందండి. ఏలియాలో నుంచి వచ్చిన అభిషేకము ఎలీషాలోనికి వెళ్ళింది. ఏలియాలో ఉన్న అభిషేకము అది డబుల్ పోర్షన్ గా వెళ్ళి ఏలియాని బలపరిచింది. హల్లెలూయా. ఏలియాలో ఉన్న అభిషేకం, ఏలియా మీద ఉన్న ఆ శక్తి ఆ దేవుని ప్రవక్తగా ఉన్న ఎలీషా మీదకి అది ఇంపార్ట్ చేయబడింది. పాలిభాగస్తుడు అయిపోయాడు. 2 పాలుగా నిలిచిందని శిష్యులందరూ కూడా గుర్తు. అందుకని అక్కడ చెప్పుకున్నారు, చదివారు కదా, ఏలియా ఆత్మ ఎలీషా మీద ఎందుకు వచ్చి తెలుసా? ఇంత అభిషేకం, ఇంత పాలు. ఎలీషా 14 అద్భుతాలు మాత్రమే చేసింది ఏలియా, కానీ ఎలీషా 28 అద్భుతాలు చేశాడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాలి భాగస్థుడు? ఎక్కడ అయ్యాడు? మన దైవజనుడి దగ్గర, గురువు గారి దగ్గర నమ్మకంగా కనిపెట్టుకున్నాడు. ఏలియా గారి దగ్గర దాదాపు 50 మంది 7వ అధ్యాయం 7వ వచనంలో 50 మంది ఉన్నారండి. 50 మందిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? గెహాజీ కూడా ఉన్నాడు. యాక్చువల్ గా గెహాజీ 50 మందిలో ఉన్నాడు. 50 మందికి ఎవరు కూడా వాళ్ళు పాలు భాగస్తులు అవ్వలేదు. కానీ ఎలీషా ఒక్కడే. ఏలియా అంటే అభిషేకము కలిగి తన మీదకి దిగి వచ్చిన తర్వాత 27 అద్భుతాలు చేసి ఏలియా చనిపోయాడు. 200 అభిషేకం అంటే అదే కదా అర్థం. ఏలియా ఎన్ని అద్భుతాలు చేసి ఏలియాను డబల్ గా ఎలీషా అద్భుతాలు చేయాలి. ఊరకనే రాదండి అభిషేకం. డబ్బులు ఇస్తే రాదమ్మా. కృతజ్ఞత కథలో సీమోను, పేతురు కాదు, సీమోను ఒక వ్యక్తి ఉన్నాడు. పేతురు చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్న అందరూ కూడా భాషలు మాట్లాడారు, అందరూ కూడా అభిషేకించబడతా ఉంటే ఆ సీమోను ఏమనుకున్నాడంటే అపోస్తలుల దగ్గరికి తెచ్చి కొంచెం డబ్బులు తెచ్చి, అయ్యా ఈ డబ్బులు తీసుకొని మీరు చేతులు ఇస్తే అందరూ కూడా పడిపోతున్నారు, అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడుతున్నారు, కాబట్టి ఆ వరం నాకు కూడా అయ్యా. దేవుని వరాన్ని కొంటావా? ఘోరమైన దుష్టత్వంలోను నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనము. 8వ అధ్యాయంలో ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. కాబట్టి ప్రియ దేవుని సేవకుడు ఎలీషా దాన్ని వేరొక రీతిగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలేదండి. 50 మంది ప్రయత్నం చేయలా.
ఎలీషా చేసిన ఒకటే పని, తన గురువు గారిని కనిపెట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే కొత్త నిబంధన ప్రకారము కనిపెట్టుకొని జీవిస్తారో ఆటోమేటిక్ గా దైవజనుల మీద అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేస్తుందండి. మీకు అదే కదా మోషే దగ్గర, యాక్చువల్గా మోషేకి బిడ్డలు ఉన్నారండి, కానీ మోషే బిడ్డలకి నాయకత్వం అప్పగించబడలేదమ్మా. ఎవరికి అప్పగించబడి తెలుసా? యెహోషువకి. మోషే, మనం ఎంతసేపటికి మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, సీనాయి కొండ మీద ఉన్నాడు అనుకుంటాము, కానీ ఆ కొండ కిందే నిర్గమకాండలో ఉండేది ఒక యవనుడు అంట. ఆ మోషే 40 రోజులు ఉపవాసం ఉంటే ఈ వ్యక్తి కూడా 40 దినాలు ఆ కొండ కిందే కూర్చొని ఉన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు మోషే తర్వాత ఆ యొక్క మోషే ఆత్మలో ఉన్న ఆ పాలు నాయకత్వం యొక్క యెహోషువ మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. అంటే బైబిల్ గ్రంథంలో చెడు చేసిన వాళ్ళకి చెడు వెళ్ళింది, మంచి చేసిన వారికి మంచి వెళ్ళింది. ఏలియా ఉన్న అభిషేకము ఎలీషా మీదకి వెళ్ళింది. ఎలీషా తర్వాత ఎలీషా దగ్గర పనివాడు ఎవరో తెలుసా? గెహాజీ. గెహాజీకి ఎన్నంతల అభిషేకం కావాలి? ఎన్నంతలైనా కావాలి కదా. అది యాక్చువల్ గా గెహాజీ ఒకవేళ ఏలియా బట్టి ఆ నమ్మకం కలిగిన వ్యక్తి అయితే 200లైనా 400 కావాలి యాక్చువల్ గా. కానీ గెహాజీకి ఏమీ రాలేదండి. ఏమొచ్చిందంట? తెలుసు కదా, సిరియా రాజు నయమాను స్వస్థపరిచినప్పుడు ఎలీషా డబ్బులు వద్దంటే ఆ రథాన్ని గట్ట పరిగెత్తుకుంటా వెళ్ళి, గెహాజీ అయ్యా మా ఇంటికి ఇప్పుడే చుట్టాలు వచ్చిన వాళ్ళకి డబ్బులు కావాలని చెప్పి ఆ డబ్బు మొట్టాన్ని తెచ్చుకున్నాడు. ఎలీషా అన్నాడు, అయ్యా ఇది డబ్బులు సమయమా, నీకు నీ కుటుంబం మొత్తానికి సర్వకాలం కుష్టు వ్యాధి వచ్చినట్టు ప్రార్థన చేసేవాడిని. ఎలీషా ఏమన్నా మంచిని సంపాదించుకున్నాడు, ఇక్కడ గెహాజీ ఏమన్నా చెడును సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ రోజు ప్రియా దేవుని సంగమా, ఏది సంపాదించుకోవాలన్నా అంతా నీ యొక్క జీవితంలోనే ఉంది. కాబట్టి నువ్వు సంపాదించి ఏదైనా ఉంది అంటే అది ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు సువార్త ప్రకటించే విషయంలో పౌలు అంటున్నాడు, మీరు నాతో పాలివారై ఉన్నారు. రెండవదిగా 1 పేతురు 4:13 చదవండి. 1 పేతురు 4:13 క్రీస్తు యేసు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ పేతురు? క్రీస్తు శ్రమలలో మీరు శ్రమపరచబడుతున్నప్పుడు, మీరు నిందించబడుతున్నప్పుడు క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పుడైనా దేవునిని బట్టి శ్రమపరచబడితే మీరు వెంటనే ఏం ఆలోచన చేయాలి? క్రీస్తు ఎలాగ శ్రమపరచబడ్డాడో మీరు ఆలోచన చేయవలసింది, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యారా? మొదటిగా దేవుని యొక్క సువార్త విషయంలో పాలివారం అవ్వాలి. రెండవదిగా మందిరానికి రమ్మంటే వస్తాం, దేవునికి కానుక ఇవ్వండి ఇస్తాం, అన్ని చేస్తాం, కానీ శ్రమపరచబడటం ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? మందిరానికి వస్తాను దీవులే కదా, కష్టాలు మందిరాన్ని దేనికి? లోకంలోనే ఉంది, కమ్మగా లోకంలో ఉండొచ్చు కదా. మందిరానికి వస్తే కష్టాలు వస్తాయా? యేసై నమ్ముకుంటే బాధలు వస్తాయా? యేసై నమ్ముకుంటే శ్రమలు వస్తాయా? యేసై నమ్ముకుంటే యేసైకే వచ్చినాయి అన్నమాట. నువ్వు యేసై పేరు చదువుతున్నావు, కానీ వీళ్ళు యేసైని అడిగితే యేసై ఏమంటాడు? పచ్చి మానుకే ఇలా చేస్తే ఎండిన మానుకి ఇంకెలా చేస్తారు? నీకు లోకంలో దీవెన కలుగును, నీకు లోకంలో 10 రూపాయలు 100 రూపాయలు వచ్చును, నీకు లోకంలో ఆరోగ్యం మెండుగా ఉండును అని యేసయ్య అనలేదమ్మా. నీకు లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పలేదమ్మా. యేసయ్య ఏమన్నాడు? నీకు లోకంలో శ్రమ కలుగు, అయినను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకాన్ని జయించాను. శ్రమ అంటే ఏదో మన సొంత ప్రయత్నాలు చెప్పుకొని మన సొంత వాటిని బట్టి మనం తెచ్చుకునే శ్రమలు కాదండి. క్రీస్తును బట్టి, యేసయ్య నమ్ముకున్న దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో శ్రమపరచబడ్డావా? ఆలోచన చేయండి. శ్రమపరచబడ్డావా? శ్రమపరచబడితే ఏమనుకోవద్దు, మీరు క్రీస్తుతో పాటు శ్రమలో పాలి భాగస్థులమయ్యా. హల్లెలూయా. ఊరక
ఊరకనే కాదండి, లేకపోతే మనం ఎవరు కావాలి గొడవలకు అమ్మమ్మో దేవుడు అయ్యా వందనాలయ్యా ఈ శ్రమలు కాదండి. ఊరకెళ్ళి మన మీద గొడవ పెట్టుకొని మన తప్పులు ఇవన్నీ దేవుడి మీద నెట్టకూడదండి. ఊరకనే అన్యాయముగా మత్తయి సువార్త 5:9 అన్యాయముగా ప్రజలు మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమగును. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మీరు క్రీస్తు శ్రమలలో పాలువారయ్యారా. అందుకని యేసయ్య గారు పాడాడు, ఈ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా ఆయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. రెండవదిగా నేను మన బాధిపక్షం తెలుసా, క్రీస్తు శ్రమలలో క్రీస్తుతో పాటు యేసయ్య ఎలాగా శ్రమపరచబడ్డాడు, యేసయ్య ఎలాగా ఆయన ఆయన శ్రమ పట్టబడ్డాడు. ఆయనలాగా పడకపోయినా ఆయనలాగా ఎవరూ పొందలేరండి. ఆయనలాగా ఎవరైనా పొందగలమా? ఆయనలాగా ఎవరైనా సిలువ వేయబడగలమా? ఎవరు లేరండి. ఆయనలాగా ఎవరైనా మన జీవితంలో కొన్నిసార్లు మనం మిస్టేక్ చేస్తాం, కానీ ఆయనలో ఏ తప్పు లేకుండానే ఆయన ఎంతో మంది దూషించారు, ఆయన పిడుగుతులు గుద్దారు, ఆయన హింసించారు, నిందించారు, ఆయనను కూడా సహించాడు. ఎందుకో తెలుసా, శ్రమలలో పాలిభాగస్తులు అయితే దేవునికి రాజ్యంలో అంత ప్రతిఫలం ఉంటుందని. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ 1:7 చదవండి. 2 కొరింథీ 1:7 మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గురించిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. రెండవదిగా శ్రమను చూసి భయపడవాకండి. మీరు నిజముగా దేవుని బట్టి మీరు శ్రమ పరచబడితే మీరు నిజముగా క్రీస్తుతో కూడా మీరు పాలి భాగస్థులై ఉన్నారండి. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న దగ్గర నుంచి అయ్యా మేము యేసయ్య నమ్ముకుంటాం ద్వారా మేము శ్రమ పరచబడ్డామని ఎవరైనా ధైర్యంగా మనం చెప్పగలమా? యేసయ్య నమ్ముకోవడాన్ని బట్టి మాకు వచ్చినాయండి. యేసయ్య నమ్ముకోవడం బట్టి మాకు పరిస్థితులకు వచ్చిన, యేసయ్య నమ్ముకోవడాన్ని బట్టి మమ్మల్ని వెలివేశారండి, యేసయ్య నమ్ముకోవడాన్ని బట్టి మమ్మల్ని వింతగా చూస్తున్నారండి. ఎవరైనా చెప్పగలమా? అలాంటి శ్రమలు ఉన్నాయా? యేసయ్య నమ్ముకోవడాన్ని బట్టి మమ్మల్ని వింతగా చూస్తున్నారండి. ఉన్నాయా? యేసయ్య నమ్ముకోవడాన్ని బట్టి ఉన్నత దగ్గర మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారండి. అలాంటి మార్గంలో మనం వెళ్ళకుండా మనం ఎలా పాలిభాగస్తులు అవుతామండి? శ్రమలు కూడా వెళ్ళకుండా, క్రాస్ లేకుండా, సిలువ లేకుండా మీరు ఎలాగా కిరీటం ఎలాగ వస్తుందండి? వితౌట్ క్రాస్ దేర్ ఈజ్ నో క్రౌన్ అంటే తెలుగులో సిలువ లేకుండా కిరీటం లేదండి. నీకు శ్రమ లేకుండా నీకు ఎలా బహుమానం వస్తుంది? నాకు అదే చెప్పింది, రేపు పౌలు గారు దేవుడి పిలిచి ఇదిగో నీకు జీవ కిరీటం, అయ్యా పేతురు ఇదిగో నీకు మహిమ కిరీటం, ఆడబారని కిరీటం. పేతురు అసలు పేతురు అంటాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో కిరీటాలు ఉన్నాయి. వాళ్ళందరినీ పిలిచినప్పుడు దేవుడు మళ్ళీ కూడా పిలిచి కూర్చోబెడితే చెప్పండమ్మా, మరి శ్రమ పరచబడాలి కదా. మనం ఏంటంటే క్రైస్తవులం కదా, మాకేం శ్రమలు వద్దులే, మాకేం అనుకుంటున్నాం. యేసయ్య కొరకు మరణించడం చాలా ఈజీ అండి. యేసయ్య లాగా బ్రతకాలంటే చాలా కష్టం.
కాబట్టి ఈ రోజు మీరు క్రీస్తు శ్రమ, మీ శ్రమలు కాదండి, మీకు వచ్చిన ఇబ్బందులు కాదండి. పాస్టర్ గారు మాకు లేచిన దగ్గర శ్రమలు అయ్యి, మీ శ్రమలమ్మా మీరు తెచ్చుకున్నాయి, అవి కాదండి. దేవుని కొరకు, దేవుని నిమిత్తమై, యేసు నిమిత్తమై, యేసై నమ్ముకున్న తర్వాత మీ మీద అబద్ధముగా చెడ్డ సాక్ష్యములు పలికారా? యేసై నమ్ముకున్న తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేశారా? చాలా మంది ఎగతాళి చేశారు. కూటి కోసం వెళ్ళారు, కూటి కోసం వెళ్ళానన్నారు యేసై దగ్గరికి. యేసై నమ్ముకున్న తొలి దినాల్లో నాకు దెయ్యం పట్టిందన్నారు, పిచ్చోడయ్యాడు అని అన్నారు. యేసై నమ్ముకున్న తర్వాత ఎన్నో రకాలుగా హేళన చేశారండి. ఇప్పటికి మా ఫ్రెండ్స్ హేళన చేస్తారు. ఎవరైతే హేళన చేశారో దేవుడు ఈరోజు వారి నోళ్ళందరినీ మూపించాడండి. చెప్పలకుంటే దేవుని యొక్క నామానికి మహిమ పరుద్దాం. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఎంతో మంది విరోధముగా వచ్చారు, ఎంతో మంది ఏదేదో చేయాలనుకున్నారు, ఏది చేయలేకపోయారండి. హల్లెలూయా. ఇప్పటికి మా బజార్లో ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మందిరం ఉందని ఎవరు కూడా ఏది చేయలేకపోతున్నారండి. ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏదో ఒక దేవుని శక్తి ఉంది, మీరు జోలికి వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవుని ప్రజలు, దేవుని కొరకు శ్రమలు అనుమతించిన వాటి కూడా మనం వెళ్ళాల్సిందే. అట్లాగే దేవుని ప్రజలు జోలికి వస్తే దేవుడు మౌనంగా ఉంటాడా? అదే జరిగి అన్ని జరగదని కాదని అర్థం. కాబట్టి నువ్వు దేవుని కొరకు శ్రమ పరచబడితే, నువ్వు దేవుని కొరకు నిందించబడితే, అసలు ఆలోచన, ఇన్ని సంవత్సరాలు ఒక్కసారైనా ఎవరైనా ఎగతాళి చేసిన ఎలాగొస్తే మరి నాకు ఎలాగొస్తుంది బహుమానం, ప్రతిఫలం ఎలాగొస్తుంది? వరకనే మందిరానికి వస్తున్నాం, ప్రజలు కూర్చున్నాం, పాట పాడుతున్నాం, నాతో చేత వెళ్ళిపోతున్నాం. వాళ్ళే బాగా ఎప్పుడవుతావు తెలుసా? శ్రమ పరచబడుతున్నప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా ఈ శ్రమలలో మీరు పాలు భాగస్తులయ్యారు. కాబట్టి ఒకవేళ మొదటిగా సువార్త విషయంలో, రెండవదిగా క్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలువారు అవ్వటానికి సిద్ధముగా ఉన్నారా? హల్లెలూయా. అది ఏ శ్రమైనా, ఏ ఉపద్రవమైనా, ఏ నింద అయినా, నేను భరించడానికి సిద్ధమయ్యా అంటే ఈ శ్రమల గుండా వెళ్తారని కాదండి తెలియజేస్తాం. సంఘానికి చెడు 10 దినములు శ్రమ కలుగును. దేని శ్రమలు ఏం చేయాలంట? నమ్మకముగా ఉండాలి. ఒకవేళ బయటికి వెళ్ళి అన్ని లోకాలు హింసించకపోయినా, నీ కుటుంబంలో కలిగే శోధనలు ఒకవేళ అవి శ్రమలుగానే ఉన్నాయేమో, నీ భర్త ద్వారా కానీ, నీ కుటుంబ వ్యక్తుల ద్వారా కానీ, నీ తోటి వారి ద్వారా కానీ నేను హేళన చేస్తున్నా, ధైర్యముగా ముందుకు సాగగలిగితే యేసయ్య శ్రమలలో దేవుడు పాలు భాగస్తుడిగా దేవుడు మారుస్తాడండి. మూడవదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక ఈ సంపూర్ణ జ్ఞానమును గ్రహించువారునై ఈ సత్కార్యములో దేవుని విషయమైన జ్ఞానమందు సంతృప్తి పొందుచు, అభివృద్ధి పొందుచు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును, సంపూర్ణ బలముతో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో మీరు పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మనకి ఒకరోజు ఒక స్వాస్యము రాబోతుందమ్మా. ఈ లోకంలో నీకు ఇల్లు ఉన్నా లేకపోయినా, పొలం ఉన్నా లేకపోయినా, నీకు నగలున్నా లేకపోయినా, నీకు మేడలున్నా మిద్దెలున్నా లేకపోయినా, పాస్టర్ నా దగ్గర ఏది లేదని అనుకుంటున్నావా? ఇవన్నీ నీకు అవసరం లేదండి. దేవుడు తన ప్రజలందరికీ ఒక స్వాస్యాన్ని ఇవ్వబోతున్నాడు. అదే తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యం. అది ఈ శ్వాసం ఎవరికి ఉంటుంది పాస్టర్ గారండి? ఎవరికి తెలుసా? ఆయన నమ్ముకున్న ప్రజలకి, ఆయన్ని వెంబడించే ప్రజలకి, ఆయన్ని సన్నిధానంలో ఎవరైతే యథార్థముగా జీవిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక స్వాస్యాన్ని,
ఒక పట్టాన్ని సిద్ధపరిచాడు. ఈ పట్ట ఎవరికో తెలుసా? ఎవరైతే ఆయన యొక్క మహిమలో పిలువబడ్డారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పాలివారన్నట్లుగా ఆస్తంతముడు ఎవరికి చెందిందంట? ఎవరికి? పరిశుద్ధుల యొక్క తేజోవాసులు అందరికీ కూడా ఆ స్వాస్యము చెందిద్దండి. ఇందులో చిన్న లేదు పెద్ద లేదు తేడా లేదండి. అందరికీ కూడా ఆ శ్వాసం అనేది వెళ్ళిపోతుంది. ఆ శ్వాసానికి మెయిన్ ఎవరో తెలుసా? యేసయ్య. అందుకని పేతురు రాసిన పత్రికలో మొదటి 4వ వచనంలో ఏ శ్వాసం అనేది ఇది మన కంటికి కనిపించే శ్వాసం కాదమ్మా. మన ప్రభువుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి తిరిగి లేచడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుటకై, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్యము మనకు కలుగునట్లు మనలను మరలా జన్మించ చేసినది. ఏ శ్వాసం ఇది? వాడబార కరిగిపోని శ్వాసం ఉంది. ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు ఉండదమ్మా. జ్ఞానులు ఈరోజు ఉంటాయి అంటారా? ఉంటాయంటారా? ఉంటాయంటే ఉంటాయి, ఉండవంటే ఉండవు. డబ్బులు ఉంటాయా? ఉంటాయంటే ఉంటాయి, ఉండవంటే ఉండవండి. మన జ్ఞానం ఉండిద్దా? మన బలం ఉండిద్దా? ఏది ఉండదండి. వాడబారనిది ఒక్కటే అది. అదే యేసయ్య తన సంఘానికి తన ప్రజలకి ఇచ్చే స్వాస్యం అది. దేవుడి ఇప్పుడు ఆ స్వాస్యం అందరికీ పాలిభాగస్వామ్యం చేయటానికి ఆయన మన లోకంలో నుంచి పిలిచాడు. అదే పేతురు భక్తుడు అదే 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి శైమలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును మీకు వంశం ఉందమ్మా. మనం యాజకులు, రాజులని యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం, పరిశుద్ధ జనం. మనకు ఒక అడ్రస్ ఉంది, మనకు ఒక బయోగ్రఫీ ఉంది. మనం ఊరకే ఏదో ఇండిపెండెంట్ ప్రజలము కాదండి. ఈ లోకంలో మీకు ఏది ఉన్నా ఎవరు ఉన్నా మీకు తోడు లేకపోయినా దేవుడు పిలుస్తున్న ఒకటే ఒక పేరు, రాజుని యాజక సమూహం. ఎంత గొప్ప పేరుదండి. దేవుని జనం, పరిశుద్ధ సొత్తైన ప్రజలం. ఇంత గొప్ప స్వాస్యాన్ని మనకి ఇవ్వటానికి, ఆ స్వాస్యంలో పాలిభాగస్తులు ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేటిలో మనం పాలిభాగస్తులు ఈ సంవత్సరం సువార్త విషయంలో యేసయ్య శ్రమలో పాలిభాగస్తులు అవ్వాలి. శ్రమను చూసి పాలిపోయి శ్రమతో ధైర్యం వహించండి. శ్రమలో కృంగిపోకూడదు, శ్రమను చూసి వెనక తగ్గకూడదు, శ్రమను చూసి అయ్యో నాకెందుకు కలుగుతుంది అనుకోకుండా ధైర్యంగా ముందుకు సాగినట్లయితే దేవుడు శ్రమలో అయిన ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు ఇవ్వగలిగిన దేవుడు అండి. హల్లెలూయా. 3వదిగా అంటున్నాడు కదా, రాజుల పరిశుద్ధుల తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యంలో మీరు పాలిభాగస్తులు అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి 3వదిగా తేజోవాసుల పరిశుద్ధుల యొక్క స్వాస్యంలో మనం పాలిభాగస్తులు అవ్వాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదవండి. వేటిలో మనం పాలిభాగస్తులు అవ్వకూడదు సంవత్సరం చదవమ్మా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు సంగతి మీకు నిశ్చయంగా తెలియదు. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో మీరు పాలివారై ఉండకుడి. ఎలాగ మనం పాలివారై ఉండాలో మనం నేర్చుకున్నాం. మనం ఎవరితో పాలివారై ఉండకూడదు. ఎవరైతే వ్యర్థముగా, అక్కడ పైన వచనాలను మీరు చదువుకోండి, ఎవరైతే దేవునికి విరోధముగా ఉన్నారో, విగ్రహారాధికులైనా, వాళ్ళు ఒకవేళ అపవిత్రులైనా, ఎవరైతే లోబులైనా, వ్యభిచారులైనా, ఎవరైనా దేవునికి విరోధముగా ఉన్నారో మీరు వారితో పాలివారై ఉండొద్దు. పాస్టర్ గారిని వారు మా బంధువులైనా, మీ రక్త సంబంధికులైనా, మీ స్నేహితులైనా, మీ దగ్గర ఎవరు ఉన్నా
మాట్లాడటం వాటికే. వాళ్ళ దగ్గర ఒకవేళ మీరు కూర్చోడం కూడా తప్పేనా పాస్టర్ గారండి? కూర్చుంటే ఏమైతే పాస్టర్ గారండి? ఆదివారం అయిపోతాం. అసలు విషయానికి వచ్చి ఆదివారం అంటే వాళ్ళ దగ్గర ఉన్నది మన మీదకి వస్తుందండి. అందుకని పౌలు స్పష్టంగా రాశాడు, అట్టి వారితో మీరు పాలువారై ఉండకుడి. మీరు ఒకవేళ వారితో మీరు సహవాసము చేస్తే ఆ క్రైమ్ మీ మీదకి వస్తుంది. చెన్నై బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ యాక్చువల్గా ఫోన్ బ్యాన్ చేశారు. ఫోన్ వాడుకుంటూ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ చాలా మంది ఏం చేశారంటే సీక్రెట్ గా వాడేవాళ్ళు. సీక్రెట్ గా వాడినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేశాడంటే రోడ్డు మీద దొరికే సిమ్ దొరికింది. అంటే అక్కడ సిమ్ కావాలంటే మన డీటెయిల్స్ ఆధార్ కార్డు లేవు. చదువుకునేటప్పుడు ఈ మధ్య వచ్చింది ఆధార్ కార్డు. చెన్నలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా ప్రూఫ్స్ ఇవ్వాలంటే అక్కడ వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఆ రోడ్డు మీద తిరిగే సిమ్ ఎక్కడ రోడ్డు మీద వెళ్తాను సిమ్ కార్డు దొరికింది. అది తెచ్చి ఫోన్లో వేసుకొని వాడుతూ ఉన్నాడు. ఆ రోజు సాయంత్రమే పోలీసులు వచ్చేసి మొత్తం ఆ బైబిల్ కాలేజీకి శబ్దాలతోటి అర్థం కాల ఎవరో ఒక హత్య చేసిన వ్యక్తి ఉన్నాడు అని అందరిని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏదో కెమెరా ఏదో ఉంది, ఇక్కడే ఉన్నాడు మొత్తం ఎత్తుకొని అబ్బాయి పట్టుకొచ్చారు. నువ్వే ఆ తప్పు చేసేవారు అందరూ ముంచి పాము అబ్బాయి ఏం జరిగిందని మొత్తానికి తప్పు బయట పెట్టి ఎన్నోటి మీద కాలేజీలో ఫోన్ వాడటం తెలియదు, ఫోన్ ఎవరి దగ్గర తెలియదు. ఏడ్చి ఉన్న తప్పంతా చెప్పాడే తెలిసి రోడ్డు మీద పోయేటప్పుడు సిమ్ ఒకటి దొరికింది. ఆ సిమ్ తీసి నా ఫోన్లో వేసుకున్నాను కాబట్టి ఇది నిజంగా అప్పుడు పోలీసు నిజం చెప్పారు. ఈ సిమ్ చెన్నైలో ఏదో మర్డర్ జరిగిందంట. ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఆ సిమ్ కార్డు పడేసి తన వాడికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన సిమ్ కార్డుని తీసుకుని వచ్చి మా ఫ్రెండ్ తన ఫోన్లో వేసుకున్నాడు. పోలీసులు వచ్చి పాప ఇతన్ని జైలుకి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ ప్రిన్సిపల్ సార్ మొత్తం అవన్నీ ఉంటాయి కదా ఆన్లైన్ లో చూసి నిజంగా ఈ వ్యక్తిది ఇందులో ఏ తప్పు కూడా లేదని నిర్ధారించిన తర్వాత జీవితంలో బైబిల్ కాదు వచ్చి నాకు ఫోన్ పట్టుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యాక్చువల్ గా అతను చేసిన తప్పు ఏం తెలుసా? తప్పు చేసిన వ్యక్తి యొక్క సిమ్ కార్డు తెచ్చి తన ఫోన్ లో వేసుకున్నాడు అండి. ఇతను తప్పు చేయలా, తప్పు చేసిన వ్యక్తి సిమ్ కార్డు ఇతని దగ్గర ఉంది. నువ్వు తప్పు చేసిన అవసరం లేదండి. చాలాసార్లు మనం అనుకుంటాం ఇందాక బిలాములాగే. బిలామును మొదట్లోనే ఎందుకు చెప్పారంటే బిలాము తప్పు చేయలేదండి. బాలాకి ఆలోచనలు ఇచ్చాడు, చెడ్డ ఆలోచనలు ఇచ్చాడు, దురాలోచనలు ఇచ్చాడు. దేవుని ప్రజలు ఎలాగ నాశనం అవ్వాలో బోధించాడు. కాబట్టి ఆ బాలాకు రాజు మిథ్యాని అక్కడ స్పష్టంగా వ్రాయబడిన మాట. తక్కిన వారు ఎవరు? ఏమన్నా లిస్టులో ఉన్నతో పాటు బిలామును కూడా చంపేశారండి. ఎందుకు వచ్చిన బిలాము మీద శిక్ష తెలుసా? తప్పు చేయకపోయినా పర్లేదు, తెలుసా? చాలా దేవనే తప్పు చేయలేదు, తప్పు చేసిన అవసరం లేదమ్మా. ఏదైనా దురవార్తని నువ్వు ఇతరులకి నువ్వు స్ప్రెడ్ చేసినా, ఎవరికి చెడ్డగా చెప్పినా, ఏదైనా నువ్వు ఆ పాల్వత్సలో ఉంటే నువ్వు ఆ క్రైమ్ లో ఉన్నట్లే. కాబట్టి ఈ సంవత్సరం నీవు ఇట్టి వారితో మీరు పాలువారై ఉండకుడి. అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ఆదివారం చేతులు ఏం చేసి ఎక్కడైనా గడిచిన సంవత్సరాలు ఇటువంటి విషయాల్లో మనం పాలువారం అయ్యేవేమో. ఒకవేళ దేవుడు మన హిస్టరీ బయట పెడితే ఇప్పుడున్న ఒకవేళ వ్యవస్థలో ఒకవేళ కరెక్ట్గా ఉండకపోయినా దేవుడి యొక్క వ్యవస్థ ఉంటుందండి. మనం ఒకవేళ పోలీసులు ఈ లోకంలో మనం ఎన్నిసార్లు కళ్ళు తప్పవచ్చు, దేవుని హిస్టరీ ఉండడానికి దేవుడు తెలుసమ్మ ఏవన్నీ ఎవరు ఆకాదు యెహోషువకు పాఠం నేర్పించాలని యోధా వంశం అక్కడ ఎక్కువ టైం తీసుకోలేదు కానీ యోధా వంశస్థులు పట్టబడ్డారు. యోధా వంశం తప్పేమైనా చేశారా? ఎందుకు రాపించాడు? దేవుడు పట్టబడ్డారు. మరలా యోధా వంశం బయటికి తీసుకురాగానే జెబ్దీ కుటుంబం పట్టబడింది. మళ్ళా జెబ్దీ కుటుంబం రాగానే కర్మి జరహు కుటుంబం పట్టబడ్డారు. జరహు కుటుంబం రాగానే కర్మి పట్టబడ్డాడు. కర్మి కుటుంబాన్ని బయటికి తీసుకురాగానే చివరికి వచ్చాడండి ఏవన్. ఎందుకు దేవుడు వీళ్ళందరినీ వెలుగులోకి తెచ్చాడు? ఆ పాత్ర కూడా ఉందండి, పాత్ర కూడా ఉంది. ఈరోజు ప్రియ దేవుని సంఘం, ఈ వాటితో మీరు పాలివారై ఉండకుడి.
మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు అయి ఉన్నారు కాబట్టి వెలుగు ఫలము సమస్తములైన మంచితనము నీతి సత్యములతో ఉండును కాబట్టి. రెండవదిగా 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండకుడి. మొదటిగా ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే ఒకవేళ వాళ్ళు దుష్టులైనా దురాలోచనలైనా మీకు చెడ్డాలోచనలు మీకు చెప్పినా వాళ్ళతో మీరు సహవాసం కలిపినా మీరు వాళ్ళతో పాలువారైనట్లే. తప్పు చేసే వ్యక్తితో మీరు సహవాసం చేస్తే మీరు తప్పు చేస్తున్నట్లే. ఈరోజు చాలా మందికి సిగరెట్ తాగాల్సిన అవసరం లేదు. సిగరెట్ తాగి పక్కన ఉంటే ఆ పొగ నీ లోపలికి వెళ్ళినా అక్కడ జరిగిందండి. భార్య భర్తలు హాస్పిటల్కి వెళ్ళిన నాకు ఏదో జబ్బు వచ్చిందంట, అది సిగరెట్ తాగి వచ్చి జబ్బు అంట. ఆ మంది డాక్టర్ అయ్యా నేను అసలు సిగరెట్ తాగలేదు, నాకు ఎందుకు ఇలాగ వచ్చిందంటే మీ భర్త తాగుతాడు. మా భర్త జబ్బు ఆయనకి రాలేదంట, ఆ పీల్చినానికి వచ్చింది. చూసారా, నువ్వు తప్పు చేసిన అవసరంలా, నువ్వు తప్పు చేసే వారి దగ్గర ఉన్న ఆ తప్పులో నువ్వు పాలు భాగస్తుడివి, నువ్వు అయిపోయినట్టే. కాబట్టి రెండవదిగా వెలుగు సంబంధుల వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలువారై ఉండక వాటిని మీరు ఖండించండి. మీకు ఎవరైనా చెడ్డ విషయాలు చెప్పినప్పుడు ఖండించండి. మీకు దేవుని విషయాలు తప్ప మీకు విరోధమైన విషయాలు చెప్తే ఖండించండి. ఖండించకపోతే ఏమవుతుంది పాస్టర్ గారండి?